ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేసినటువంటి పద్ధతులు, ఒక డర్టీ పాలిటిక్స్ ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి డబ్బులు కుమ్మరించి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక డర్టీ పాలిటిక్స్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చెప్తాడో చూసారా? ఆపరేషన్ సింధూర్ దొరికింది కదా, ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు అన్న దాని స్ఫూర్తితోనంట ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అనేటువంటి మాట. ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఇలాంటి బాగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటారు. ఊరిని ఇమిటేషన్ పాలిటిక్స్ లాగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే హాస్యం పండుతుందని మనం చేస్తున్నాం. అంతేకాదు రాజకీయాల్లో వైకుంఠపాళి వద్దు అన్నాడు. అయ్యా నాకు తెలియగలుగుతానండి, అసలు వైకుంఠపాళి రాజకీయాల్లో ఎదిగింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత మామగారి దగ్గర చేరాడు. మామగారి దగ్గర చేరి మామగారి దగ్గర పలుకుబడి సంపాదించుకొని మామగారిని వెన్నుపోటు పొడిచి నుచ్చెనెక్కాడు. తర్వాత మామగారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దూరంగా పెట్టేసి మళ్ళా నుచ్చెనెక్కాడు. ఇవాళ ఏంటి జరుగుతుంది? ప్రజలకు వెన్నుపోటు పొడిచి నుచ్చెనెక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నా. వైకుంఠపాళి ఆడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపాళిలోనే అదృష్టం కొద్దీ మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి దుష్ట రాజకీయాలు ఆడి పైకి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు మేము వైకుంఠపాళి ఆడుతున్నాం అనేది. అదంతా స్ట్రైట్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారి అంతా స్ట్రైట్ పాలిటిక్స్. ప్రజలతోనే మమేకమైనటువంటి రాజకీయాలు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, చేస్తున్న వ్యక్తి కూడా కాదు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు, అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి వ్యక్తి కూడా కాదు. కేవలం ప్రజల మీద ఆధారపడి ప్రజలకు సేవ చేయడం ద్వారా రాజకీయాల్లో ముందుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నాం. వైకుంఠపాళి రాజకీయాలు ఆడేది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిన్న ఏంటంటే 93% స్ట్రైక్ రేట్ అంట. ఎన్ని టీములు కలుపుకున్నాడేవయ్యా 93% స్ట్రైక్ రేట్ గురించి? నీ టీం సంగతి దేవుడు ఎరుగు. బీజేపీ టీము, ఆయన పేరేంటి జనసేన టీము, ఇన్ని టీములు కలిసి ఆడారు. అందుకని నీకు 93 స్ట్రైక్ రేటా కనపడుతుంది. సింగిల్ గారా? బ్యాటింగ్ సింగిల్ గారా నాయన? క్లీన్ బౌల్ డక్అవుట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు. సింగిల్గా ఆడినటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఎవరొకరి మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా సింగిల్గా లేకోకుండా గెలిచినటువంటి సందర్భం ఉన్నదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు పాపం చంద్రబాబు నాయుడు గారికి ఈ డప్పాలు కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఈ హాసినట్టులాగాను కేతిగాళ్ళలాగాను డప్పాలు కొట్టారు. అవి చాలేదంట. ఇంక నిజంగా పొగిడేవాళ్ళు ఎవరు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చనిపోయిన స్వర్గీయుడైనటువంటి ఈ పార్టీని అంటే తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు. అది మీరు అందరూ చూసే ఉంటారు. ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు, చంద్రబాబు చాలా గొప్పవాడు, హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి అని డప్పా కొట్టే కార్యక్రమం. అంతేకాదంట P4తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చెప్తున్నాడు. అసలు ఆయన ఏమన్నాడయ్యా? నారా చంద్రబాబు నాయుడు గారు మా గుర్తు మీ గుర్తు, కాకపోతే కొత్తగా వచ్చిన చిన్న కుర్రోళ్ళకి గుర్తు లేదు. ఎన్టీ రామారావు గారిని నువ్వు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం బ్రతికే ఉన్నాడు. అప్పుడు ఏం మాట్లాడాడో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎన్టీ రామారావు గారి చేత మాట్లాడించినట్టుగా నాటకం ఆడావో, మోసం చేయడానికి ప్రయత్నం చేశావో, మరి సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంది కదా, అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. జమాతా దశమగ్రహ అనే దానిలో అప్పుడు ఏం మాట్లాడాడో మీరు
ఇప్పుడు లేదు, అవైలబుల్గా నా దగ్గర తయారు కాలేదు. మీరు ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో, వీడియోలో, యూట్యూబ్లో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఔరంగజేబులాగా తండ్రిని, కుటుంబాన్ని నాశనం చేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వ్యక్తి మా అల్లుడు. చిచి, ఆయన పేరు కూడా నేను ఎత్తను, ఒక దుర్మార్గుడు అని బహు రకాలుగా దూషించాడు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు. బాధతో, తన దించేశాడనే బాధతో, కుట్ర చేశాడనే బాధతో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతున్నటువంటి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సరే, ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారు పుట్టినరోజుని అది నేను చెప్పారు కదా. అసలు నందమూరి వంశం నుంచి ఒకళ్ళన్నా ఉన్నారండి డ్యాష్ మీద? బాలకృష్ణ కూడా లేడు, మరి ఎందుకు లేడు, మరి నాకు షూటింగ్ పోయాడు ఏమో తెలియదు. చివరికి బాలకృష్ణ గారు కూడా లేరు. నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా డ్యాష్ మీద కనపడలా. నందమూరి కుటుంబపు మహానాడులా నారావారి కుటుంబపు మహానాడులాగా తయారైపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూసామని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఎన్టీ రామారావు గారి మీద అమితమైన ప్రేమ, భక్తి ఉన్నట్టుగా నటిస్తుంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద గావు కేకలేస్తాడు, చూశారుగా మీరు. ఎన్టీ రామారావు గారి భారతరత్న ఇవ్వాలి అని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగంలో ఉన్నారు, మోడీ గారు మీ అవసరంతో ఉన్నాడు, మరి భారతరత్న గురించి మాట్లాడేంటండి? ఆయన చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మిమ్మల్ని పూడించుకోవడమే తప్ప, పాపం చనిపోయిన ఆయన, ప్రాణం లేనైనా, పైలోకాల్లో ఉన్నాయన ఆయన చేత పూడించుకోవడమే తప్ప భారతరత్న ఇవ్వాలి అనేది మీ డిమాండే కనిపించదే. ఇప్పించే శక్తి మీకుందే, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా అనేది ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ప్రజలు అసలు ఏమనుకుంటున్నారో కూడా మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. ఇక ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి. ప్యాలెస్ల గురించి మీకెన్ని ప్యాలెస్లు ఉన్నాయండి? హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉందా? కుప్పంలో మొన్న ప్యాలెస్ ఉందా? మొన్న ఓపెన్ చేసాం. ఇక 5 ఎకరాలు కొన్నాడు మళ్ళా ఓ పెద్ద ప్యాలెస్ కోసం. అది కాక కరగట్ట కింద ఒక ప్యాలెస్లో, ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాదా? అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నారు, భయపెట్టలా. కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుందా అంటే అది లేదు. ఊరికి గావు కేకలు అని అంటాడు. సోదరిమల్లారా, తమ్ముళ్ళారా, బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెబుతాడు. సెక్స్ అయ్యామని చూసినోడు చెప్పాలి కదా. అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్, అవునా కాదా అడుగుతాడు అనుమానం. మళ్ళా అవునైతే 2 చేతులు పైకి ఎత్తండి, షౌట్స్ కొట్టండి. ఈ గావు కేకలు ఏంటంటే ఒక అభద్రతా భావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి. మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు, తుస్సుమంది. దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు.